మనం ఇంతకుముందు చాలా వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా డబ్బులు ఉన్నా కూడా తీసుకోవాల్సిన లోన్స్ ఏంటంటే రెండు. ఒకటి హోమ్ లోను, ఇంకొకటి ఎడ్యుకేషన్ లోన్. సో ఎందుకు ఇవి అంటే మనము డబ్బులున్నా కూడా ఎందుకు తీసుకోవాలంటే హోమ్ లోన్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేట్లు కనుక చూస్తే ఈ రోజుల్లో 7.5 to 8.5 ఈ మధ్యలోనే మనకు దొరికిపోతాయి అనమాట. సో అలాగే ఎడ్యుకేషన్ లోన్ గురించి కూడా మనం చెప్తూ ఉంటాము. సో ఇవి కూడా ఏంటంటే మనకి 7 to 8% ఈ మధ్యలో వస్తుంటాయి అనమాట. అంటే జనరల్గా పిఎం విద్యాలక్ష్మి ఇలాంటి స్కీమ్స్ అనమాట. సో ఇక్కడ మీకు జరిగేది ఏంటి అంటే అయితే హోమ్ లోన్ విషయంలో చాలా మంది ఏంటంటే ఇల్లు కట్టుకోవడం అనేది అది మ్యాండేటరీ. సో అపార్ట్మెంట్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇవి ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే చాలా మంది హోమ్ లోన్కు వెళ్తుంటారు. మీరు ఆల్రెడీ ఇప్పుడు హోమ్ లోన్ ప్లాన్ చేస్తూ ఉన్నా, లేదంటే ఫ్యూచర్లో ప్లాన్ చేస్తూ ఉన్నా, లేదంటే మీరు హోమ్ లోన్ అప్లై చేసిన ఏదైతే ఉందో అది రిజెక్ట్ అయి ఉన్నా, లేదు అంటే మీకు హోమ్ లోన్ అమౌంట్ ఎక్కువ కావాలన్నా, సో ఈ వీడియో మీకు ఒక డైరెక్షన్ ఇస్తుంది అనమాట. సో అంటే బ్యాంకర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుండి, సో అనేవి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఈ వీడియో ద్వారా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఈ వీడియో కనీసం మీరు ఒక 5,000 లైక్స్ ఇస్తే ఇలాంటి మంచి కంటెంట్ ఇవ్వడానికి మా టీంకి ఉత్సాహంగా ఉంటుంది. సో ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. పూణేకి చెందినటువంటి ఒక టీచరు హోమ్ లోన్ కోసము అప్లై చేశాడు. అది ఏమైందంటే రిజెక్ట్ అయింది. సో రిజెక్ట్ అయిన తర్వాత అతను నిరాశ పడలేదు. సో ఆ దానికి కారణాలు తెలుసుకోవడం అనమాట, ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పేసి. సో ఆ దాంట్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ అతను కరెక్ట్ చేసుకొని మళ్ళీ 9 నెలల తర్వాత లోన్ అప్లై చేస్తే ఆ హోమ్ లోన్ ఓకే అయిందనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ అనేది మీ శత్రువు కాదు, వారు కేవలం తమ డబ్బు భద్రతను కోరుకుంటారు. సో బ్యాంకుకు కావాల్సింది ఏంటంటే సేఫ్టీ అనమాట. దేంట్లో సేఫ్టీ? ఒకటి మీరు ఎగ్గొట్టకుండా ఉండడం ఒకటి, ఇంకోటి మీరు కరెక్ట్గా ఈఎంఐస్ చెల్లించడం అనేది అదొకటి అనమాట. బ్యాంకులో ఎక్స్పెక్ట్ చేసేది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది మనం ఒక 8 స్టెప్స్లో తెలుసుకుందాం. మొదటగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కీడెంచి మేలంచమన్నారు కదా. సో ఫస్ట్ మీకు బ్యాంక్ని కనుక మీరు లోన్ గురించి మీరు కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు మీకు లోన్ రాదు అన్నారు అనుకోండి, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిందంటే అసలు కారణం ఏంటి అని మీరు రాతపూర్వకంగా అడిగి తెలుసుకోవచ్చు. మీరు బ్యాంక్ మేనేజర్తో కనుక కరెక్ట్గా డిస్కస్ చేస్తే మీకు అసలు ఏ కారణం చేత లోన్ శాంక్షన్ అవ్వలేదు అన్న విషయం చెప్తారనమాట. సో ఇప్పుడు ఒకసారి ఏమైందంటే ప్రియా శర్మ హోమ్ లోన్ కోసం అప్లై చేసింది, ఆమెది రిజెక్ట్ అయిందనమాట. సో ఎందుకు రిజెక్ట్ అయిందంటే ఆమె ఏమనుకుందంటే నా శాలరీ తక్కువ ఉంది కాబట్టి రిజెక్ట్ అయిందని అనుకుంది. కాకపోతే తర్వాత అసలు కారణము అంటే అడిగిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆమె 3 ఏళ్ల క్రితం ఒక చిన్న క్రెడిట్ కార్డు డ్యూ పెండింగ్ పెట్టింది, కట్టలేదు. సో దానివల్ల ఏమైందంటే సిబిల్ స్కోర్ తగ్గింది. ఎందుకు తగ్గిందంటే క్రెడిట్ కార్డ్ బిల్లు ఒకటి కట్టలేదు అనమాట. సో ఇటువంటి విషయాలు ఏంటంటే అందుకనే మీరు కరెక్ట్ రీజన్స్ అనేవి మీకు తెలియాలి. సో మీరు ఏదో ఊహించుకున్నారు అనుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఫ్యూచర్లో కూడా మీకు లోన్ రాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. సో ఇప్పుడు రెండో స్టెప్ తెలుసుకుందాం. హోమ్ లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు చూసే అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సిబిల్ స్కోర్. సో మీ సిబిల్ స్కోర్ కనుక 750+ ఉంటే మీకు లోన్ ఈజీగా వస్తుంది. కొన్ని బ్యాంకులు అనుకోండి మీరు 750 కంటే తక్కువ ఉంటే అసలు మీతో మాట్లాడరు, మీరు ఫోన్లో మాట్లాడినా కూడా ఫోన్ పెట్టేస్తారు అనమాట. సో 750+ ఉంటేనే మీకు లోన్ సులభంగా కాదు, అసలు లోను 750 పైన ఉంటేనే లోన్ వస్తుంది అనమాట హోమ్ లోన్ విషయంలో. సో ఇక్కడ మన సిబిల్ స్కోర్ గురించి మన ఛానల్లో 2-3 వీడియోస్ ఉన్నాయి, చాలా డీటెయిల్ వీడియోస్ అనమాట. సో మీకు ఎక్కడా కూడా ఆ పాయింట్ దొరకవు, సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి అన్న దాని మీద. సో అందులో బేసిక్ చూసుకుంటే మీరు మీ ఈఎంఐలు కనుక కరెక్ట్గా కట్టుకుంటున్నట్లయితే మీ సిబిల్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదేవిధంగా మీకు మీ క్రెడిట్ లిమిట్ 30% కంటే తక్కువ వాడుకోవాలి. అంటే మీ క్రెడిట్ లిమిట్ ₹1,00,000 ఉందంటే మీరు 30,000 పైన వాడకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక సిబిల్ స్కోర్ ఏమైనా తప్పు ఉన్నాయి అనుకోండి, మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి సో అక్కడ మీరు సరి చేసుకోవచ్చు. అంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ పాత స్టేట్మెంట్స్, మీ ప్రూఫ్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసి మీరు సరి చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీ సిబిల్ స్కోర్ కనుక ఇంకా 800 పైన ఉందనుకోండి, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. సో మనం ఒక వీడియోలో స్క్రీన్ షాట్ కూడా చూపించాము. 750 ఉంటే వడ్డీ రేట్ ఎంత, 775 ఉంటే వడ్డీ రేట్ ఎంత, 800 ఉంటే వడ్డీ రేట్ ఎంత. సో మన సిబిల్ పెరిగే కొద్దీ మీకు ఇవ్వాల్సిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా తగ్గుతూ ఉంటాయి అనమాట. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక బ్యాంకులు చూసే ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే FOIR అంటే ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియో. సో ఎప్పుడైనా మీరు హోమ్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు మీరు మీ FOIR ఎంత అనేది చూసుకోండి. FOIR ఏంటి అంటే ఇప్పుడు మీకు ఒక శాలరీ అంటే మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాంట్లో ఏంటంటే బ్యాంకులు ఏం చేస్తాయంటే
50% మీ ఖర్చుల కోసం, అంటే ఇప్పుడు మీకు ఒక 1,00,000 రూపాయలు జీతం వస్తే అందులో 50,000 మీరు ఖర్చుల కోసం ఉపయోగించుకుంటారు, మీ ఫ్యామిలీ కోసము, రూమ్ రెంట్ల కోసము, తిండి కోసము, దానికోసం అని చెప్పేసి ఒక బ్యాంక్ 50% పెట్టుకుంటుంది. సో ఇంకా 50% మీరు లోన్లు కానీ లేదన్నా ఇన్వెస్ట్మెంట్ కానీ చేయగలుగుతారు. ఆ 50% మీకు అది యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు వాళ్ళ లెక్క అనమాట. సో ఇక్కడ మీరు హోమ్ లోన్ అప్లై చేసినప్పుడు మీకు ఆల్రెడీ మీ జీతంలో 50% కంటే ఎక్కువ ఈఎంఐలు ఉన్నాయి అనుకోండి, అంటే 1,00,000 రూపాయల జీతం ఉంది, మీ ఈఎంఐలు ఆల్రెడీ 50,000 ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు ఏమవుద్ది, సో మీకు లోను రాకుండా పోతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు లోన్ కడుతున్నారు కాబట్టి. సో ఇక్కడ FOIR ఏంటి అంటే ఇదే అనమాట, 50%. సో ఇక్కడ ఫిక్స్డ్ అప్లికేషన్ టు ఇన్కమ్ రేషియో, అంటే మీకు 50% కంటే మీ శాలరీ కంటే ఎక్కువ ఈఎంఐలు ఉంటే వాళ్ళు చేయరనమాట. సో అందుకని మీరు ఏం చేయాలి, హోమ్ లోన్ అప్లై చేసేటప్పుడు మీకున్న పాత లోన్లు ఏవైతే ఉంటే, పర్సనల్ లోన్లు కానీ, క్రెడిట్ కార్డులు కానీ, ఇంకేదైనా చిన్న చిన్న అప్పులు ఉంటే అవన్నీ క్లియర్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఈఎంఐ కట్టగలరు అనే నమ్మకం బ్యాంకుకి వస్తుంది. అంటే FOIR 50% వచ్చింది అనుకోండి, అంటే 40% వచ్చింది అనుకోండి, అప్పుడు వీళ్ళు దాని తగ్గట్టుగా FOIRకి తగ్గట్టుగా వీళ్ళు హోమ్ లోన్ శాంక్షన్ చేస్తారు. ఇక హోమ్ లోన్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చాలా మంది ఇది అసలు గమనించారు అనమాట. అంటే వీళ్ళు హోమ్ లోన్ అప్లై చేస్తారు, బ్యాంక్ ఒక సర్టెన్ అమౌంట్ చెప్తుంది, వీళ్ళు దీనికి సరే అని అంటారు, తర్వాత హోమ్ లోన్ తీసేసుకుంటారు. కానీ మీరు కనుక కోఅప్లికెంట్గా మీ అంటే భార్య అయితే భర్త కానీ, భర్త అయితే భార్య పేరు కానీ, లేకపోతే పిల్లలు ఆల్రెడీ సంపాదిస్తుంటే వారు కోఅప్లికెంట్గా కనుక ఉంటే మీకు లోన్ వస్తుంది, ప్లస్ లోన్ అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అదే రకంగా ఒక సిబిల్ స్కోర్ ఒక 750, 770, 800 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళు రిలేటివ్ కనుక గ్యారెంటర్ ఇస్తే కూడా అప్పుడు మీకు లోన్ అర్హత, అంటే లోన్కు అర్హత దొరుకుతుంది, ప్లస్ లోన్ అమౌంట్ కూడా మనకి ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో అందుకని మీరు ఎప్పుడైనా కోఅప్లికెంట్ కనుక మీరు ఖచ్చితంగా చేస్తే మీకు లోన్ ఎక్కువ వస్తుంది. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే డౌన్ పేమెంట్ గురించి. అంటే ఇప్పుడు మీరు తక్కువ డౌన్ పేమెంట్ చేసి ఎక్కువ లోన్ అమౌంట్ అడిగారు అనుకోండి, లేదు ఎక్కువ డౌన్ పేమెంట్ చేసి తక్కువ లోన్ అడిగితే ఏంటంటే బ్యాంకు మీకు ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే అప్పుడు లోన్ అమౌంట్ తగ్గుతుంది. సో లోన్ అమౌంట్ తగ్గుతుంది అంటే వాళ్ళకు రిస్క్ కూడా తగ్గుతుంది అనమాట. సో అందుకని ఏంటంటే మీరు బ్యాంక్ని అప్రోచ్ అయ్యే ముందు ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వండి. సో నేను ఇంత డౌన్ పేమెంట్ చేస్తాను, నాకు ఇంత లోన్ కావాలి, లేదు రాదని అనుకోండి, ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే నేను సరే 10 లక్షల బదులు 20 లక్షలు కడతాను అంటే ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తాను అనుకోండి, అప్పుడు వాళ్ళు లోన్ అమౌంట్ తగ్గుతుంది కాబట్టి మీకు లోను ఇస్తారు, ప్లస్ లోన్ అమౌంట్ కూడా మీకు అనుకున్నది వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని ఏంటంటే మీరు ఎక్కువ డౌన్ పేమెంట్ పెట్టుకుంటే మీకు లోన్ అమౌంట్ తక్కువ వస్తుంది. బట్ ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే మీరు తక్కువ డౌన్ పేమెంట్ ఏంటంటే చూసుకోండి, ఎందుకంటే ఇంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు వేరే లోన్ రాదు కాబట్టి. అయితే ఇంకొకటి ఏంటంటే మీరు గమనించాల్సింది, చాలామంది ఎంప్లాయీస్కు PF ఉంటుంది కదా. సో మీకు హోమ్ లోన్ కోసం మీరు PF డబ్బులు తీయడంలో తప్పేం లేదు. మీ సేవింగ్స్ అకౌంట్ డబ్బు కానీ, మీ ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బు కానీ, సో ఏదైనా ఫండ్స్ మీద అంటే పార్క్ చేసి ఉంటే అటువంటి డబ్బులు, ఆ డబ్బులు కనుక మీరు దీంట్లో యూజ్ చేసుకుంటే డౌన్ పేమెంట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే లోన్ రావడం కోసం. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, మీ హోమ్ లోన్ రిజెక్ట్ కావడానికి ఒక కారణం మీ ఆస్తి పత్రాలు కరెక్ట్గా లేకపోతే. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఒక ప్లాట్ కొంటూ దాంట్లో మీరు ఇల్లు కడదామని ప్లాన్ చేశారనుకోండి, తీరా మీరు బ్యాంక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ లీగల్ టీమ్, వాళ్ళ టెక్నికల్ టీం చూసిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే సపోజ్ ఆ ప్లాట్ లీగల్గా కరెక్ట్ లేదు, అంటే ఆ ప్లాట్ డబుల్ రిజిస్ట్రేషన్ ఉంది, లేదు అంటే ఆ ప్లాట్ ఆల్రెడీ ఒక మైనర్ పేరు మీద ఉంది గతంలో, లేదు అంటే అది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ముస్లిం ప్రాపర్టీస్, హిందూ ప్రాపర్టీస్, దీంట్లో మన సక్సెషన్ యాక్ట్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఇటువంటి లిటిగేషన్స్ అని ఉంటాయి అనమాట ప్రాపర్టీస్ విషయంలో. ఇంకోటి ఏంటి, రెరా రిజిస్ట్రేషన్ ఉందా, తర్వాత హుడా రిజిస్ట్రేషన్ ఉందా. సో కొంతమంది గ్రామ పంచాయతీ ప్లాట్స్ ఉంటాయి, సో వాటికి లోన్స్ ఇవ్వరు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు లీగల్ ఏదైనా ప్లాట్ కానీ, ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు ఏంటంటే మనము సివిల్ లాయర్ వీరి ద్వారా వీరిని కన్సల్ట్ అయ్యి మీరు చెకప్ చేయించుకుంటే మంచిది అనమాట. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు నార్మల్గా ఒక 2,000, 3,000, 10,000 ప్రాపర్టీ వాల్యూని బట్టి వాళ్ళు కొంత అమౌంట్ తీసుకుంటారు. సో దాంట్లో వాళ్ళు ప్రతిదీ మొత్తం చెక్ చేసిన తర్వాతనే ఇది లీగల్గా కరెక్ట్ ఉందని చెప్తారు. కొంతమంది ఆల్రెడీ వాళ్ళు తమ సంతకం చేసి కూడా ఇస్తారు అనమాట. సో అటువంటి ప్రాపర్టీ ఉంటేనే మీరు కొనండి, ఆ తర్వాత మీరు లోన్కి వెళ్ళండి. తీరా మీరు మీ ప్రొఫైల్ని బట్టి మీకు లోన్ శాంక్షన్ అవుతుంది, బట్ ప్రాపర్టీ సపోర్ట్ చేయకపోతే
లోను రిజెక్ట్ అవుతుంది అనమాట. ఇక హోమ్ లోన్ విషయంలో చాలా మంది చేసే ఒక తప్పు ఏంటంటే, మీకు లోన్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, మీకు అందుబాటులో ఉన్న బ్యాంకులు ఒకేసారి అప్లై చేస్తారనమాట. సో ఏమనుకుంటారంటే, నేను ఒక 4 బ్యాంకులు అప్లై చేస్తే దాంట్లో వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపేర్ చేసుకొని, నేను ఒక తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది నేను అది కన్ఫర్మ్ చేస్తానులే అనుకుంటారు. కాకపోతే ఏంటంటే, ఇక్కడ మీరు ఒకేసారి అనేక బ్యాంకులు అప్లై చేయడం వల్ల ఏమైందంటే, మీరు ఎప్పుడైనా కూడా మీరు చూడండి, మీరు బ్యాంకుకి ఏదైతే అఫీషియల్గా అప్లై చేస్తారో అవి హార్డ్ ఎంక్వైరీ కిందకి వస్తాయి అనమాట. సో హార్డ్ ఎంక్వైరీస్ కనుక ఎక్కువైనప్పుడు మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. సో వాళ్ళ సిబిల్ స్కోర్ మళ్ళీ తగ్గిపోయింది అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ మీకు లోన్ రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంటుంది. సో అందుకని మీరు ఏంటి, హోమ్ లోన్ అప్లై చేసే ముందే మీకు ఏ బ్యాంకులో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అనేది ఫస్ట్ మామూలుగా కనుక్కొని 1-2 బ్యాంకులు అంతకంటే ఎక్కువ అప్లై చేయకూడదు అనమాట. సో ఒకవేళ మీరు ఇటువంటి కారణం చేత కనుక హోమ్ లోన్ రిజెక్ట్ అయి ఉంటే మీరు ఏం చేయాలంటే మళ్ళీ 3 to 6 months తర్వాత అప్లై చేసుకోండి. ఏది, మీ సిబిల్ స్కోరు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత. ఇక మీరు చూడాల్సింది ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ బ్యాంకులకి అప్లై చేసినప్పుడు హోమ్ లోన్ రాలేదనుకోండి, లేదంటే లోన్ అమౌంట్ తక్కువ వస్తుంది అనుకోండి, మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఉంది. అవేంటంటే ఎన్బిఎఫ్సిలు, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్. సో ఇవేంటంటే మీరు బజాజ్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా, సో ఇటువంటి కంపెనీస్ ఏంటంటే మీకు బ్యాంకుల కంటే దీంట్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో కాకపోతే ఏంటంటే వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక బ్యాంకులో ఒక 7.5-8% ఉన్నాయి అనుకోండి, ఇవి వచ్చేసరికి 9% దాకా ఉండొచ్చు, కొన్ని 10% దాకా కూడా ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ లోన్ రాకపోతే మీకు ఎన్బిఎఫ్సిలో లోన్ అనేది వస్తుంది. ఇలాగ మనం హోమ్ లోన్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మీకు ఒక బోనస్ టిప్ అనమాట. ఇందులో ఏంటి అంటే, పిఎంఏవై స్కీమ్ ఉంది, అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఏంటంటే, ఒకవేళ మీ ఇయర్లీ ఇన్కమ్ కనుక 18 లక్షల కంటే తక్కువ ఉంది అనుకోండి, సో మీకు అంటే మొదటి ఇల్లు కొనేటప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ దాంట్లో మీకు 2,67,000 వరకు కూడా మీకు వడ్డీ రాయితీ, అంటే వడ్డీలో రాయితీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ బ్యాంకుతో దీని గురించి కూడా కనుక్కోండి, డిస్కస్ చేయండి, దాన్ని ఎంత వస్తుంది అనేది కరెక్ట్ కనుక్కొని మీరు దాన్ని ప్రొసీడ్ అవ్వండి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకునే విషయాల్ని మనం సమ్మరీగా చూస్తే, సో నెంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ మీకు హోమ్ లోన్ రిజెక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది బ్యాంకు ద్వారా తెలుసుకోండి. నెక్స్ట్ నెంబర్ 2, మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది, తక్కువ ఉంటే పెంచుకోవడానికి ప్రయత్నించండి. 3వ పాయింట్ ఏంటంటే, మీరు FOIR ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి. 4వది, కో అప్లికెంట్ యాడ్ చేస్తే మీకు లోన్ అమౌంట్ ఎక్కువ వస్తుంది, గ్యారంటర్ని యాడ్ చేస్తే కూడా మీకు లోన్ అమౌంట్ ఎక్కువ వస్తుంది. 5వది, ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తే తక్కువ లోన్ వస్తుంది, సో అప్పుడు మీకు బ్యాంకులో లోన్ ఈజీగా ఇస్తాయి. ఇక 6వది ఏంటి అంటే, మీ ఆస్తి పత్రాలు, అంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి, అవి కరెక్ట్ లేకపోతే లోన్ రిజెక్ట్ అవుతుంది. ఇంకా 7వది ఏంటంటే, మీరు అన్ని బ్యాంకులకు, ఎన్నో రకాల బ్యాంకులకు, అన్ని బ్యాంకులకు అప్లై చేసే బదులు ఏదన్నా 1-2 బ్యాంకులు లిస్ట్ అవుట్ చేసుకోండి, షార్ట్ లిస్ట్ చేసుకోండి, వాటికి అప్లై చేయండి. ఇక 8వది ఏంటంటే, బ్యాంకులు లేకపోతే మీకు ఎన్బిఎఫ్సిల ద్వారా కూడా మీకు హోమ్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.